హాయ్ ఫ్రెండ్స్, మొన్న నేను రాగిపిండితో ఇడ్లీ వేసానని చెప్పాను కదండి. ఈరోజు దాని మెజర్మెంట్స్ అన్నీ చెప్పాను. నేను ఎక్కడో వీడియోలో మధ్యలో చెప్పానండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ నానబెట్టుకోమని చెప్పాను, కానీ ఎన్ని అవర్స్ నానబెట్టుకోవాలని చెప్పలేదు. ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టండి, లేదా ఒక 8 అవర్స్ అన్నా నానబెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అమ్మాయివి రియల్గా జరిగిన కొన్ని స్టోరీస్ చెప్పానండి వంట చేస్తూ. స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు చూస్తే కనుక అవన్నీ కొంచెం ఫన్నీగా కూడా ఉంటాయి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇక్కడ మెయిన్ నేను ఎందుకు మళ్ళీ చెప్పానంటే, ఇవి ఎన్ని గంటలు నానబెట్టుకోవాలి అని చెప్పలేదని చెప్పి మళ్ళీ పాయింట్ యాడ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను పాలు పోసి ములక్కాడ కర్రీ చేస్తున్నాను. అది ప్రాసెస్ ఎలా అన్నది మీకు చూపిస్తానండి. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు అవి చెప్పేస్తాను అండి. వాళ్ళు నేను ములక్కాడ జీడిపప్పు కర్రీ చేస్తున్నానని, జీడిపప్పు అంటే జీడిపప్పులో వేయండి, జీడిపప్పు పేస్ట్ చేసి వేస్తున్నాను అనమాట. అంటే పాలు, జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఆనియన్ ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మిర్చి కూడా 2 మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 3 టమాటాస్ కూడా ముక్కలు కొంత కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవాళ వెన్స్డే కదండి, అందుకే ఎగ్స్ అవి వేస్తున్నాను. ఎగ్స్ వేయకపోవడం మీ ఇష్టం. ములక్కాయలు కూడా నేను ముందే వాటర్లోని ఉడకబెట్టి పక్కకు తీసేసానండి. తర్వాత జీడిపప్పు పేస్ట్, జీడిపప్పు కూడా నేను ఒక 1 అవర్ ముందే జీడిపప్పుల్ని వాటర్లో నానబెట్టేసుకుని వాటిని ఇలా పేస్ట్ అవి చేసాను, చూస్తున్నారు కదా. తర్వాత మసాలా కూడా నేను మిక్సీ పట్టేసాను. మసాలా కూడా ఏమేమి వేసానంటే, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, గసగసాలు, యాలకులు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసానండి. ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి మనకి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి ఏంటంటే మిల్క్ వేస్తే కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. జీడిపప్పు పేస్ట్ నేను ఎందుకు వేస్తున్నానంటే, కొంచెం గ్రేవీ కింద ఉంటుంది కదా అని జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాను అనమాట. మనం వాటర్ కన్నా కూడా మిల్క్ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మనకి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము ఎలా అన్నది, పదండి. కదండి, ఇక్కడ ఆయిల్ పెట్టేసాను, ఆయిల్ కాగుతుంది. ఫస్ట్ ఎగ్స్ అవి ఫ్రై చేసి తీసేసుకుందాము. ఇంకోటి ఏంటంటే, ఇది ఆల్రెడీ మీరు ఇందాక చూసే ఉంటారు, నేను మొన్న రాగి పిండితో ఇడ్లీ వేసాను అని చెప్పాను కదండి. ఆ ఇడ్లీ పిండితో ఇవాళ మినపరొట్టి కింద వేసాను అనమాట. అందులోనే కర్రీ కూడా చేసేస్తున్నాను. అది మీకు మెజర్మెంట్స్ అంటే కొలతలు అవి చెప్తాను అని అన్నాను కదండి. అవి ఎలా అంటే, 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల రాగులు తీసుకోండి. నెక్స్ట్ అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు రైస్ తీసుకోండి. తీసుకుని అవన్నీ కలిపేసి నీట్గా వాష్ చేసేసుకుని మిక్సీ అదే గ్రైండర్ పట్టించేయడమేనండి. తర్వాత మనం నూక కూడా యాడ్ చేసుకుంటాం కదా. నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజైతే నేను నూక వేయలేదండి, జస్ట్ అలా గ్రైండర్ పట్టించేసాను కదా. దాన్ని నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ ఇడ్లీ కింద చేస్తాను. ఇవాళ రొట్టె కింద వేసాను కదండి. ఇవాళ కొంచెం నేను నూక యాడ్ చేశాను, 1 గ్లాస్ నూక యాడ్ చేస్తే ఇంకా బాగుంది టేస్ట్. ఆ రోజు ఇడ్లీలో నూక వేయలేదు కదండి, నేను ఇవాళ నూక వేసి చూశాను, దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా అని నూక వేస్తే చాలా బాగుంది. మీకైతే నాకు ఆయిల్ కాగిపోయింది. ఫస్ట్ ఎగ్స్ అవి ఫ్రై చేసేసుకుందాం కదా. పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ తీసేసి ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయినాయండి, ఎగ్స్ తీసేద్దాం. చూస్తున్నారు కదా, ఇందులోకి ఎందుకు తీసాను చెప్పనండి. ఇందులో అయితే మా అమ్మాయికి రైస్ పెట్టేయచ్చు కదా. మనం కుక్ చేసేటప్పుడు చాలామంది చూస్తారు కదా, కొంచెం ఎక్కువ గిన్నెలు చేసేసుకుంటారు. అది మనం చేసుకుంటూలో కూడా ఉంటుంది కానీ, ఇప్పుడు ఈ ఎగ్స్ మీద వేరే దాంట్లో చిన్న గిన్నెలోకి తీసాను అనుకోండి, ఇది కాకుండా అలాగా మనం తోముకోవడానికి గిన్నెలు అనేవి ఎక్కువైపోతాయి కదా. మనం ఐడియాగా చేసుకుంటాం బట్టి కూడా ఉంటుంది కదండి. ఆనియన్స్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశారు.
ఆనియన్స్ వేసినప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ నేను రాక్ సాల్ట్ అంటారు కదండి, అది యూజ్ చేస్తున్నాను. ఇదైతే హెల్త్కి మంచిది కదా. పింక్ సాల్ట్ అంటారు కదా, అది వేస్తాను. కర్రీస్లోకి అయితే ఇది వేస్తాను. ఇదైతే కర్రీస్లో ఆటోమేటిక్గా కరిగిపోద్ది కదండి. ఇదైతే మనం ఫ్రైలో వేస్తే తొందరగా కరగదు కదా, అందుకు ఫ్రైస్లో నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను. ఇందులో ఈ సాల్ట్ యూజ్ చేస్తాను అనమాట. ఇది మాకు ఊరంతా ఒక తాతగారు వస్తారు మార్నింగ్, ఆయన తీసుకొస్తారు. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయో లేదో చూద్దాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు టమాటా యాడ్ చేసేద్దాం. టమాటా కూడా యాడ్ చేసేసాను. టమాటా బాగా దగ్గరికి గుజ్జులా అయిపోయే వరకు ఉంచేయండి. అంటే మీ అందరికీ తెలుస్తుందే, నేనేమి అంత విడమర్చి చెప్పడం అవసరం లేదు. మెత్తగా దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ములక్కాడలు అయితే ముందే చెప్పాను కదండి, కొంచెం వాటర్లో ఉడకబెట్టి తీసేసుకున్నాను, చూస్తున్నారు కదా. కర్రీ అంతా అయిపోయాక మీకు లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను. అంటే ఇలా దగ్గరికి చూపించట్లేదు కదండి, జస్ట్ కెమెరా ఇలా పెట్టి చూపించేస్తున్నాను కదా కర్రీ అన్నది. ఎంతమంది తెలుసు ఇలా పాలు పోసుకుని కర్రీ? మాకు వెస్ట్ గోదావరి సైడ్ చాలా కర్రీస్లో ఇలా పాలు పోసుకుని చేసుకుంటారు. కొందరికి నచ్చవు కదండి పాలు పోసిన కర్రీలు అంటే, కానీ చాలా బాగుంటాయి. అది అస్సలు టేస్ట్ చేయకుండానే బాగోవు అని చెప్పి కొందరు డిసైడ్ అయిపోతారు, కానీ చాలా బాగుంటాయి కర్రీస్. ములక్కాడ కర్రీ ఒకటి, మా నానపకాయ కర్రీ చూపించాను కదండి, అది మిల్ మేకర్ పాలు పోసి అలా కొన్ని మాకు వెస్ట్ గోదావరి సైడ్ పాలు పోసి వండుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇంకోటి సరదాగా మాట్లాడతాను మీతో. మనమంతా ఆంధ్ర వాళ్ళం కదండి, మన ఆంధ్ర అంటే ఆటోమేటిక్గా చివరిన అంది అని వస్తుంది కదండి. అలాగే మాకు రెంట్కుండే వాళ్ళు అనమాట, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అమ్మాయి. కుక్కర్ విజిల్స్ వస్తుంది, నా వాయిస్ మీకు వినిపించదు. నేను కుక్కర్ విజిల్స్ అయిపోయిన తర్వాత మీకు ఆ ఫ్లాష్ బ్యాక్ అన్నది నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఇందాక టమాటోస్ వేసాను కదండి, అవి కూడా నాకు తెలిసి ఫ్రై అయిపోయి ఉంటాయి. ఒకసారి చూస్తాం, మీకు కూడా చూపిస్తాం దగ్గర నుంచి. ఈసారి అంత బాగా కుక్. మిక్సీ పట్టాం కదండి జీడిపప్పు పేస్ట్, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. గిన్నె నిండా జీడిపప్పు పేస్ట్ అంటుకున్నట్టు ఉంది కదండి, మనం ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇందాక ఒక డౌట్ రావచ్చు, నేను ఇంగ్రీడియంట్స్ అన్ని స్టార్టింగ్లో చూపించాను కదా, ఈ వాటర్ ఏంటని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇవేంటంటే నేను మసాలా మిక్సీ పట్టాను కదండి, మిక్సీలో మసాలా అంతా తీసేసిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసాను అనమాట. ఆ వాటర్ కర్రీస్లో వేసుకోవచ్చు కదండి, మిక్సీ కడిగిన అలా అంటుకుని ఉంటుంది కదా ఆ వాటర్. ఇందాక మధ్యలో ఆపేసాను కదండి చెప్పడం, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అమ్మాయి అని చెప్పి. అదేంటంటే మన ఆంధ్ర వాళ్ళు మీ అందరికీ తెలుసు కదండి, అండి అని మాట్లాడతారు, చివర ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. తెలంగాణ వాళ్ళకి అది రాదనుకుంటా అండి అని. అంటే నేను తప్పుగా అనట్లేదండి, వాళ్ళు తెలుగు ఎలా మాట్లాడతారు, మన తెలుగు ఎలా ఉంటుంది. దానివల్ల మన ఆంధ్ర అమ్మాయి ఒక విషయంలో పాపం ఫీల్ అయిందనమాట. ఆ విషయం ఏంటంటే వాళ్ళది ఫ్యామిలీయే వీళ్ళది ఫ్యామిలీయే అనమాట. అంటే ఆంధ్ర అమ్మాయిది ఫ్యామిలీ, తెలంగాణ అమ్మాయిది ఫ్యామిలీ పక్క పోర్షన్లోనే ఉంటున్నారండి. ఉండి పలకరించుకుంటారు కదా, అలాగే తెలంగాణ అమ్మాయి వచ్చి ఆంధ్ర అమ్మాయిని అనిపిస్తాను, మీ ఆయన ఎడపోయాడా ఇలా ఉందంటండి. సేమ్ నన్నేమి మీరు తప్పుగా అనకండి, అమ్మాయి మాట్లాడింది చెప్తున్నాను. అలా అనేసరికి మన ఆంధ్ర అమ్మాయి ఉంటుంది కదండి, ఆ అమ్మాయి కంటే చాలా కోపం వచ్చిందంటండి. ఎందుకంటే ఏ అమ్మాయికైనా హస్బెండ్ పోయాడా అలాంటి ఎవరికైనా వస్తుంది కదండి, మన ఆంధ్ర వాళ్ళకి ఏంటి రెస్పెక్ట్గా మాట్లాడతాం. అంటే వాళ్ళది రెస్పెక్టే, వాళ్ళ తెలుగు అలా ఉంటుంది అనమాట. ఈ అమ్మాయి కొంచెం ఫీల్ అయ్యి ఓనర్ గారు ఆ అమ్మాయి మాట్లాడుకున్నప్పుడు ఓనర్ గారితో అందంట, వాళ్ళ ఇంటి ఓనర్తో, ఆ అమ్మాయి ఇలా అందా ఆంటీ అని. అప్పుడు ఆంటీ గారు వాళ్ళు అటు సైడ్ వాళ్ళు కదమ్మా, వాళ్ళ స్లాంగ్ అలాగే ఉంటుంది, వాళ్ళు అలాగే మాట్లాడతారు అంటే అప్పుడు అమ్మాయి రియలైజ్ అయ్యి కొంచెం మామూలుగా నార్మల్గా ఉందన్నమాట. అంతే కదండి, ఎవరికైనా మనమైతే ఏమంటాము, మీ హస్బెండ్ ఉన్నారా, డ్యూటీకి వెళ్ళిపోయారా అంటాము. వాళ్ళు అలా అన్నారనమాట. అదొక సన్నివేశం, నాకు కొంచెం నవ్వు వచ్చింది. వాళ్ళు చెప్పేటప్పుడైతే నాకు చాలా అంటే చాలా నవ్వు వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను
మ్యారేజ్ కొత్తలో స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్ళాను. అప్పుడు కూడా నాకు స్టిచ్చింగ్ నేర్చుకుంటా. మనం ఏంటంటే కన్నం అంటాం కదండి, ఏమన్నా హోల్స్ అలాంటి వాటిని కన్నం అంటాం కదా. అప్పుడు నేను వేరే అమ్మాయి స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్ళేవాళ్ళము. పింగులు వేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని ఇలా దూర్పి ఇలా బయటికి లాగాలి కదా. అమ్మాయి ఇది ఎలా లాగాలి బయటికి అని అడిగింది అనమాట స్టిచ్చింగ్ నేర్పే అమ్మాయిని. ఆ అమ్మాయి అంది, ఈ బొక్కలో పెట్టి ఆ బొక్కలో నుంచి లాగా వచ్చేస్తుంది అని అన్నది. నేను అది ఫస్ట్ నాకు బొక్క అంటే మన సైడ్ ఏంటి అది ఒక బూతులాగా భావిస్తాం కదండి. అమ్మో ఈవిడ ఇంత బూతు మాట్లాడేసింది ఏంటి అని నేను చాలా నవ్వుకున్నాను. ఇంకా అంటే అమ్మాయి అని విధానం అంత కామెడీగా ఉందిలేండి, ఈ బొక్కలో పెట్టి ఆ బొక్కలో లాగు అని. ఆ తర్వాత ఇంక నవ్వు నాకు ఆగట్లేదు. మేము స్టిచ్చింగ్ క్లాసెస్ అయిపోయాక కూడా ఇంటికి వచ్చేస్తున్నాం మాట్లాడుకుంటూ. అప్పుడు అన్నదనమాట నాతో పాటు వచ్చిన అమ్మాయి, వాళ్ళు అలాగే అంటారండి, బొక్క అనే అంటారు అని అమ్మాయి అందనమాట. ఆ ఒక్క మాటను పట్టుకుని నేను ఒక 10 days అన్నా నవ్వుకుని ఉంటాను. నాకు అప్పుడు అర్థమైంది అనమాట ఒక్కొక్క సైడ్ ఒకలా అని. అప్పుడు నాకు మ్యారేజ్ కొత్త, నేను ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయినే కదండి, అందులోని వెస్ట్ గోదావరి అమ్మాయిని. వెస్ట్ గోదావరి అంటేనే మీ అందరికీ తెలుసు, గారెలు అండీలు కామన్. ఇంకా అవి మనం ఎంత మాట్లాడకూడదని అనుకున్నా మన పుట్టి పెరిగిన ప్లేస్ కాబట్టి గారెలు అండీలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకు అవి. నాకు వైజాగ్ వచ్చాక నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది కదండి, 14-15 years అలా అయింది కదా. ఇన్ని ఇయర్స్కి నాకు అన్నీ తెలిసినాయి అనమాట. ఎక్కడ తెలుగు ఎలా ఉంటుంది, ఎవరి హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఎవరి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, అవన్నీ ఇప్పుడు తెలిసి ఇప్పుడు అంత కామెడీగా అనిపించదులేండి. అప్పుడు మట్టికి నాకు ఫుల్ కామెడీ అనమాట. మనకి కొన్ని చోట్ల ఏమంటారండి, మనం ఇలాంటివి గిన్నెలు తోమాలంటే ఒక్కొక్క చోట సొరుకులు అంటారు, ఒక్కొక్క చోట సామాన్లు అంటారు కదా. కర్నూలు కడప వాళ్ళు అయితే బోకులు అంటారు. అది కూడా నాకు కొత్తలో నవ్వొచ్చేది, బోకులు ఏంటబ్బా అని. అలా ఉంటాయి అనమాట ఒక్కొక్కరివి ఒక్కొక్క స్లాంగ్. ఇప్పుడు నాది కూడా ఆటోమేటిక్గా నేను ఎంత వైజాగ్లో ఉన్నా కూడా వెస్ట్ గోదావరి అమ్మాయి అని చెప్పి ఈజీగా కనిపెట్టేస్తారు అందరూ నా స్లాంగ్ చూసి. అంతే కదండి, అమలాపురం అమ్మాయి అమెరికా వెళ్ళినా, అమెరికా అమ్మాయి అమలాపురం వచ్చినా ఎవరిది వాళ్ళు కనిపెట్టేస్తారు. ఇప్పుడు మనం పడిపోతాం కదండి ఆటోమేటిక్గా. పడిపోయినప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి స్టైల్గా అనుకుని ఓ మై గాడ్ అంటాం, అనలేం కదండి, అబ్బా అనో అయ్యో అనో అంటాము. ఒకసారి నేను అనేది ఏంటంటే, మనం ఎక్కడ పుట్టి పెరిగామో మనకి ఆ స్లాంగ్ అనేది వచ్చేస్తుంది కదండి. మనం ఒక విలేజ్ నుంచి మనం ఎంత పెద్ద సిటీకి వెళ్ళినా మనం పుట్టి పెరిగిన స్లాంగే మన తెలుగు అనేది వచ్చేస్తుంది. మనం వేరే భాషలో మాట్లాడినా కూడా మనకు ఆ తెలుగే వస్తుంది. ఇప్పుడు శ్రీకాకుళం అమ్మాయి ఎక్కడో బెంగళూరు అమెరికాలో వెళ్ళినా అమ్మాయి తెలుగు మాట్లాడితే శ్రీకాకుళం లాంగ్వేజే వస్తుంది. మన వెస్ట్ గోదావరి వాళ్ళు వెళ్ళినా మన వెస్ట్ గోదావరి స్లాంగే వస్తుంది అని నేను అంటున్నాను అనమాట. ఎప్పుడు ఎవరి తెలుగుని మనం అపార్థం చేసుకోకూడదు. ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అపార్థం చేసుకోకూడదు అని చెప్పి నేను అంటున్నాను అనమాట. నేను అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా రైట్ ఉందా మీ అందరూ చెప్పండి. నా ఛానల్ చూస్తారు కదా, తెలంగాణ వాళ్ళు చూస్తున్నారా మన ఆంధ్ర వాళ్ళు చూస్తున్నారా అన్నది అక్కడ ఆంధ్ర తెలంగాణ అని చెప్పి పెట్టండి. ఇంత చెప్తున్నాను, ఒకసారి కర్రీ మళ్ళీ చూద్దాం. కొంచెం కారం అవి కూడా యాడ్ చేసుకోండి, మీరు ఎంత తినగలుగుతారో అంత కారం అవి యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు కారమే వేసానండి. ఏంటంటే 2-3 times వేసేసరికి మీరు ఏంటో అనుకుంటారు కదా, నేను కారమే వేసాను. నేను చెప్తాను కదా, కారం వేసాక కూడా ఒక 2 seconds అలా ఉంచామని చెప్తాను కదండి, సేమ్ ఇప్పుడే అది కూడా చెప్తున్నాను. కారం వేసాను కదండి, ఒక 2 seconds అలా మూత పెట్టి ఉంచేయండి. నెక్స్ట్ మనం మిల్క్ అవి యాడ్ చేసుకుందాం. కారం వేసాను కదండి, ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేద్దాం. ఇలా పచ్చిపాలైనా వేసుకోవచ్చు. నా దగ్గర 10 rupees ప్యాకెట్ ఉంది కదా అని మేము వేస్తున్నాను అనమాట. పాలు మీరు కర్రీ ఎంత ప్రిపేర్ చేసుకుంటారో ఆ కన్సిస్టెన్సీకి తగ్గ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. మిల్క్ అని మొత్తం మిల్కే అవసరం లేదులేండి, కొంచెం మిల్క్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా అంటే మీరు ఒకసారి ఇలా కలుపుకుంటే మీకు దాని తగ్గ కన్సిస్టెన్సీ ఎలా ఉంటే బాగుంటుంది అని తెలుస్తుంది. టైంలోనే మనం ముందు ఉడకబెట్టుకున్నాం కదండి, ములక్కాయలు కూడా వేసేసుకోండి. ఈ
మీకు ముందు ములక్కాయలు ఉడకబెట్టుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే టమాటా యాడ్ చేశారు కదండి, ఆ టమాటాతో పాటే ములక్కాయలు కూడా వేసేసుకుంటే రెండు కలిపి మగ్గిపోతాయి మనకి దగ్గరగా అంట. నేను ఎగ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మసాలా యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, నేను ఈ మాత్రం క్వాంటిటీ వేస్తున్నాను. మీకు దగ్గరికి చూపిస్తాను. నేను ఇంత క్వాంటిటీలో వేస్తున్నాను. కూడా జస్ట్ ఈ కడాయిని అదే మీరు దేంతో ప్రిపేర్ చేసుకుంటారో దాన్ని పట్టుకుని జస్ట్ ఇలా తిప్పితేనే మనకి ములక్కాడ అన్నది విడిపోకుండా నీట్గా ఉంటుంది. మసాలా వేసాను కదండి, కొంచెం పచ్చివాసన పోతుంది కదా, అలా ఒక 2 నిమిషాలు ఉంచుతాము. దాని పచ్చివాసన పోతుంది, ఆ తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఎలా పైకి సపరేట్ అయ్యిందో. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.